భారతదేశంలో వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా జరగబోయే ఆందోళనలో రెండు కీలకమైనటువంటిది. ముస్లిం సంఘాలు ఒక తెలివిగా ముస్లిం పర్సనల్ లా బోర్డు గేమ్స్ నడుపుతున్నాయి. ఎక్కడెక్కడ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలలో కానీ భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండటానికి కీలకమైనటువంటి రెండు పార్టీలు, అక్కడ జేడీయూ బీహార్లో, ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో, ఈ ఇద్దరి రాష్ట్రాలని ఎంచుకున్నారు. అంటే మిత్ర భేదం సృష్టించడం అన్నటువంటిది. వాస్తవంగా నితీష్ కుమార్కి ముస్లింలతో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇటు తెలుగుదేశానికి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి, చంద్రబాబుకు కూడా. కాబట్టి ఇప్పుడు దాన్నే ఒక అస్త్రంగా వాడుతున్నారు వీళ్ళు. ఇక్కడ ఈ రెండు చోట్లన ఈ నెల 26న పాట్నాలో, 29న విజయవాడలో ముస్లిం లా బోర్డు వాళ్ళు ర్యాలీలు చేస్తారు, భారీ కార్యక్రమాలు పెడతారు. అక్కడ నితీష్ కుమార్ని పిలుస్తారు, ఇక్కడ చంద్రబాబుని పిలుస్తారు. వీళ్ళు రాకపోతే ముస్లిం ద్రోహులని ఓట్లు పోయేటట్టు చేసే ప్రయత్నం. వస్తే వీళ్ళు మోడీని వ్యతిరేకించాలి, వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించాలి. ముందు వీళ్ళిద్దరి చేత వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకంగా చేస్తే పార్లమెంట్లో ఆటోమేటిక్గా బిల్లు పక్కకి వెళ్ళిపోతుంది అన్నటువంటి ఎత్తుగడ చాలా స్ట్రాటజిక్గా వేశారు. ఎవరేశారో కానీ మరి దీంట్లో ఎలాగా వీళ్ళు రియాక్ట్ అవుతారో చూడాలి.